పట్టణము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. మొదటి పట్టణము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. దార్యవేషు పారసికమునకు చక్రవర్తిగానున్న కాలము 2వ ఏట 6వ నెల 1వ దినమున ప్రభువు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశమును షయల్తీయేలు కుమారుడు యూదా రాష్ట్ర పాలకుడు సెరుబ్బాబేలు కొరకు యెహోసాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు యెహోషువ కొరకు ఉద్దేశింపబడినది. సర్వశక్తిమంతుడైన ప్రభువు హగ్గయితో, ఈ ప్రజలు దేవాలయంను నిర్మించుటకిది అదును కాదని పలుకుచున్నారని చెప్పాను. అంతటా ప్రభువు హగ్గయి ద్వారా ఈ సందేశమును చెప్పాను. నా ప్రజలారా, నా మందిరమును శిథిలమై ఉండగా మీరు నగిషీ చెక్క పలకలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా? మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడుడు. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు, కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షారసము సేవించుచున్నారు గాని తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు తాల్చుచున్నారు, కానీ అవి మిమ్ము వెచ్చగా నుంచజాలుచున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బహుగా పరిశీలించి చూడుడు. మీరిప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని బడయుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు.